హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్సర్సైజ్ 6.2 థర్డ్ ప్రాబ్లం నుంచి 6 ప్రాబ్లమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా థర్డ్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.18 ఇఫ్ LM parallel to CB and LN parallel to CD, prove that AM by AB is equal to AN by AD. సో ఇక్కడ ఫిగర్ 6.18లో LM parallel to CB ఇచ్చారు, LN parallel to CD ఇచ్చారు. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే AM by AB ఈజ్ ఈక్వల్ టు AN by AD. సో ఫస్ట్ గివెన్ రాసుకోవాలి. గివెన్ ఏంటంటే LM parallel to CB, LN parallel to CD. RTP మనం ఏం ప్రూవ్ చేయాలి? AM by AB ఈజ్ ఈక్వల్ టు AN by AD. ప్రూవ్. సో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం రాయొచ్చో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే LM parallel to CB. ఇక్కడ LM parallel to CB ఏ ట్రయాంగిల్లో ఉంది? ABC ట్రయాంగిల్లో ఉంది. సో ABC ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ABC LM parallel to CB. సో ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ABC ట్రయాంగిల్, AB సైడ్ M అండ్ AC సైడ్ L. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ABC ట్రయాంగిల్లో LM parallel to CB ఇచ్చారు. LM parallel to CB. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు అదే ప్యారలల్ లైన్ రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని. సో బై BPT సో దీన్ని ఏం రాయొచ్చు అంటే AM by MB ఈజ్ ఈక్వల్ టు AL by LC. AM by MB ఈజ్ ఈక్వల్ టు AL by LC. ఇది 1 అని తీసుకుందాం. ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే LN parallel to CD. మరి ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఏం రాయొచ్చో చూద్దాం. ఇక్కడ LN parallel to CD ఇది ఏ ట్రయాంగిల్లో ఉందంటే ACD ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ACD LN parallel to CD. సో ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ACD ట్రయాంగిల్, AC సైడ్ L అండ్ AD సైడ్ N. LN parallel to CD, LN parallel to CD. మరి ఇక్కడ ట్రయాంగిల్లో CDకి LN అనేది ప్యారలల్ కాబట్టి BPT అప్లై చేస్తే బై BPT AL by LC ఈజ్ ఈక్వల్ టు AN by ND. AL by LC ఈజ్ ఈక్వల్ టు AN by ND. ఇది 2. ఇక్కడ 1, 2 అబ్జర్వ్ చేస్తే 1లో AL by LC అనే రేషియో AM by MB అనే రేషియోకి ఈక్వల్ వచ్చింది. 2లో అదే AL by LC అనే రేషియో AN by ND అనే రేషియోకి ఈక్వల్ వచ్చింది. సో మనకు ఆల్రెడీ ఎగ్జామ్ తెలుసు, అదేంటంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇక్కడ ఏవైనా టూ థింగ్స్ సేమ్ థింగ్స్కి ఈక్వల్గా ఉన్నాయంటే ఆ 2 థింగ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. మరి 1, 2 నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ రాసుకోవచ్చు. AM by MB ఈజ్ ఈక్వల్ టు AN by ND. ఇక్కడ ఆర్టీపీలో అబ్జర్వ్ చేస్తే సో మనకు ఆల్రెడీ 2 టర్మ్స్ వచ్చాయి. ఆ 2 టర్మ్స్ AM అండ్ AN.
మనకి ఇంకా ఏ 2 టర్మ్స్ రావాలంటే ఏబీను అండ్ ఏడి. సో మనకి ఇక్కడ వచ్చిన ఫామ్లో ఎంబీను ఎన్డి వచ్చాయి. ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మనకేమో ఏబీ అనే టర్మ్ రావాలా, కానీ మనకు ఎంబీ అనే టర్మ్ వచ్చింది. సో ఇక్కడ ఏబీ రావాలంటే ఎంబీ అనే పార్ట్కు ఏదో పార్ట్ యాడ్ చేయాలి. సో మనకు ఇక్కడ ఏబీ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేయకుండా ముందు మనం ఏం చేయాలంటే దీన్ని రెసిప్రోకల్ తీసుకోవాలి. టేకింగ్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు రెసిప్రోకల్ తీసుకుంటున్నామంటే సో ఆల్రెడీ మనకు ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్లో మనకు ఆల్రెడీ 2 టర్మ్స్ వచ్చినాయి, ఏఎం ఏఎన్. సో మనకి ఇలానే యాడ్ చేసినామంటే న్యూమరేటర్కి ఇంకో టర్మ్ యాడ్ అవుతుంది. సో మనకు వచ్చిన టర్మ్ వెళ్ళిపోతుంది కాబట్టి రెసిప్రోకల్ తీసుకోవాలి. ఎంబీ బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్. సో ఇప్పుడు 1 యాడ్ చేస్తే మనకు వచ్చిన టర్మ్స్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. 1 యాడ్ చేస్తే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీ ఎంబీ బై ఏఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1. సో ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసు కదా మనకు. ఇక్కడ డినామినేటర్ 1 తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంబీ ఇంటూ 1 ఎంబీ ప్లస్ 1 ఇంటూ ఏఎం ఏఎం అండ్ డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. ఏఎం ఇంటూ 1 ఏఎం. రైట్ సైడ్ కూడా సేమ్ చేయండి. ఎన్డి ఇంటూ 1 ఎన్డి ప్లస్ 1 ఇంటూ ఏఎన్ ఏఎన్ డినామినేటర్స్ ఏఎన్ ఇంటూ 1 ఏఎన్. ఇక్కడ ఎంబీ ప్లస్ ఏఎం వచ్చింది. డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఎంబీ అనే పార్టు ఏఎం అనే పార్ట్ యాడ్ చేస్తే మనకు హోల్ పార్ట్ ఏఎం ఏబీ అనేది వస్తుంది. ఎంబీ ప్లస్ ఏఎం ఏబీ వస్తుంది. అండ్ డినామినేటరు ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్డి ప్లస్ ఏఎన్. ఈ ఎన్డి పార్ట్ని ఏఎన్ పార్ట్ని ఎన్డి పార్టు ఏఎన్ పార్ట్ ఈ 2 పార్ట్స్ యాడ్ చేస్తే మనకు ఏడి అనే హోల్ పార్ట్ వస్తుంది బై డినామినేటరు ఏఎన్. సో మనకు ప్రూవ్ చేసిన స్టేట్మెంట్లో మనకి ఎలా ఉందంటే ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. సో మనకి ఇక్కడ రివర్స్లో వచ్చినాయి కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ తీసుకుంటే ప్రూవ్ అయిపోతుంది. టేకింగ్ రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్. AM by AB is equal to AN by AD. So hence proved. Next fourth problem. In figure 6.19, DE parallel to AC and DF parallel to AE. Prove that BF by FE is equal to BE by EC. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ 6.19 అనే ఫిగర్లో డిఈ ప్యారలల్ టు ఏసీ ఇచ్చారు, అలానే డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ ఇచ్చారు. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. సో ఫస్ట్ గివెన్ రాసుకోవాలి. ఇక్కడ గివెన్ వచ్చేసి మనకు డిఈ ప్యారలల్ టు ఏసీ అండ్ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. సో ఆర్టీపీ మనం ఏం ప్రూవ్ చేయాలంటే బిఎఫ్ బై ఎఫ్ఈ
ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. ప్రూఫ్. సో మనకి ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి అడిషనల్గా మనం ఏం రాయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ డిఈ ప్యారలల్ టు ఏసీ ఇచ్చారు. డిఈ ప్యారలల్ టు ఏసీ అనేది ఏ ట్రయాంగిల్లో ఉందో అబ్జర్వ్ చేద్దాం. డిఈ ప్యారలల్ టు ఏసీ. సో మనకు బిఏసీ ట్రయాంగిల్లో ఉంది. సో ఇన్ ట్రయాంగిల్ బిఏసీ, బిఏసీ ట్రయాంగిల్లో డిఈ ప్యారలల్ టు ఏసీ. ఒక స్మాల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. బిఏసి. సో బిఏ సైడ్ డి, బీసీ సైడ్ ఈ. డిఈ ప్యారలల్ టు ఏసీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు అదే ప్యారలల్ లైన్ రిమైనింగ్ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని. సో బీపీటీ అప్లై చేస్తే బై బీపీటీ, బీడీ బై డిఏ, బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. సో ఇది 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు మనకు డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. మరి ఇది ఏ ట్రయాంగిల్లో ఉందో చూద్దాం. డిఎఫ్ ఏఈ. సో ఇక్కడ బిఏఈ ట్రయాంగిల్లో ఉంది. ఇన్ ట్రయాంగిల్ బిఏఈ, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. ఒక స్మాల్ ట్రయాంగిల్ తీసుకుందాం. బిఏఈ. బిఈ సైడ్ ఎఫ్ అండ్ బిఏ సైడ్ డి. డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. సో మరి ఇక్కడ కూడా మనం బీపీటీ అప్లై చేయొచ్చు. బై బీపీటీ, బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. సో ఇది 2 అని తీసుకుందాం. ఇక్కడ 1, 2 అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ క్వాంటిటీస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఫ్రమ్ 1 అండ్ 2. సో 1, 2 అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం రాయొచ్చు అంటే బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.20 డిఈ ప్యారలల్ టు ఓక్యూ అండ్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. షో దట్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇక్కడ 6.20 అనే ఫిగర్లో డిఈ ప్యారలల్ టు ఓక్యూ ఇచ్చారు. డిఈ ప్యారలల్ టు ఓక్యూ అండ్ నెక్స్ట్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈఎఫ్ అనేది క్యూఆర్ అనేది పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఉంది. పీక్యూఆర్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలంటే మనము ఈఎఫ్
ప్యారలల్ టు క్యూఆర్. ఈఎఫ్ క్యూఆర్ టూ కూడా ప్యారలల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. మరి ఈఎఫ్ అనేది క్యూఆర్కి ఎప్పుడు ప్యారలల్ చెప్తామంటే ఈ ఈఎఫ్ అనే లైను పీక్యూని పిఆర్ని సేమ్ రేషియోలో డివైడ్ చేసినప్పుడు, అంటే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో మనకి రేషియో వచ్చినప్పుడు ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ గివెన్ రాయండి. ఇక్కడ గివెన్ వచ్చేసి డిఈ ప్యారలల్ టు ఓక్యూ, అండ్ నెక్స్ట్ డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. ఆర్టీపీ వచ్చేసి ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. సో ప్రూఫ్, ఇక్కడ మనకు డిఈ ప్యారలల్ టు ఓక్యూ ఇచ్చారు కదా. ఈ డిఈ ప్యారలల్ టు ఓక్యూ అనేది ఏ ట్రయాంగిల్లో ఉందో చూడండి. డిఈ ప్యారలల్ టు ఓక్యూ, ట్రయాంగిల్ పిఓక్యూ అనే ట్రయాంగిల్ తీసుకోండి. పిఓక్యూ, ఇక్కడ పిఓ సైడ్ వచ్చి డి, పీక్యూ సైడ్ ఈ. సో డిఈ ప్యారలల్ టు ఓక్యూ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు అదే ప్యారలల్ లైన్ ఈ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని. సో బీపీటీ అప్లై చేస్తే మనకు ఫస్ట్ ఇది రాయండి. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ డిఈ ప్యారలల్ టు ఓక్యూ, డిఈ ప్యారలల్ టు ఓక్యూ. సో బీపీటీ అప్లై చేస్తే బై బీపీటీ ఏం రాయొచ్చు అంటే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ. పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీ బై డిఓ. ఇది 1 అని తీసుకోండి. సేమ్ అలానే మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, అది డిఎఫ్ ప్యారలల్ టు ఓఆర్. మరి డిఎఫ్ ఓఆర్ ఏ ట్రయాంగిల్ ఉన్నాయంటే పిఓఆర్ అనే ట్రయాంగిల్ ఉన్నాయి. సో పిఓఆర్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. పిఓఆర్, ఇక్కడ పిఓ సైడ్ డి, పిఆర్ సైడ్ ఎఫ్. మరి టూ కూడా ప్యారలల్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా బీపీటీ అప్లై చేస్తే సో ఈ లైన్ ఏం చేస్తుంది, ఈ టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. పీడీ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో ఇది 2 అనుకోండి. ఇక్కడ 1, 2 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీడీ బై డిఓ రేషియో పిఈ బై ఈక్యూకి ఈక్వల్. అలానే అదే పీడీ బై డిఓ రేషియో పిఎఫ్ బై ఎఫ్ఆర్ అనే రేషియోకి ఈక్వల్. ఇక్కడ మనకు ఈ 1, 2 నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ రాసుకోవచ్చు. సో ఫ్రమ్ 1 and 2 పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో మనకి ఎలా వచ్చిందంటే పీక్యూఆర్ అనే ట్రయాంగిల్లో పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. సో మనకు ఆల్రెడీ తెలుసు కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. కాన్వర్స్ ఆఫ్ బీపీటీ ఏం చెప్తుందంటే, సో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైను టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే అదే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్ అవుతుందని. మరి ఇక్కడ ఈఎఫ్ ఏం చేస్తుందంటే పీక్యూని
పిఆర్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈఎఫ్ని క్యూఆర్కి ప్యారలల్ అని చెప్పవచ్చు. బై కాన్వర్స్ ఆఫ్ బీపీటీ ఈఎఫ్ parallel to QR. Next, sixth problem. In figure 6.21, A, B and C are points on OP, OQ and OR respectively, such that AB parallel to PQ and AC parallel to PR. Show that BC parallel to QR. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏను బీను సి అనే 3 పాయింట్స్ ఓపి ఓక్యూ ఓఆర్ అనే సైడ్ మీద లై అయినాయంట. ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే ఏ ఏమో ఓపి సైడ్ మీద, బి ఏమో ఓక్యూ సైడ్ మీద, సి అనే పాయింట్ ఓఆర్ అనే సైడ్ మీద లై అయినాయి. సో అలా లై అయినప్పుడు ఏబి ఏమో పీక్యూకి ప్యారలల్ అవుతుందంట, ఏసీ ఏమో పిఆర్కి ప్యారలల్ అవుతుంది అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో అదే మనకు కేవెన్లో రాస్తాము. నెక్స్ట్ ఆర్టీపీ వచ్చి బీసీ ప్యారలల్ టు క్యూఆర్. నెక్స్ట్ ప్రూఫ్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ ఏబీ ప్యారలల్ టు పీక్యూ. ఈ ఏబీ పీక్యూ ఏ ట్రయాంగిల్లో ఉన్నాయి చూడండి. ఏబీ పీక్యూ ఏ ట్రయాంగిల్లో ఉన్నాయంటే ఓపీక్యూ ట్రయాంగిల్లో ఉన్నాయి. అదే రాయండి. ఇన్ ట్రయాంగిల్ OPQ AB parallel to PQ. AB parallel to PQ. చిన్న ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. OPQ OP సైడ్ A అండ్ OQ సైడ్ B. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఓపీక్యూ ట్రయాంగిల్లో ఏబీ ప్యారలల్ టు పీక్యూ అని ఇచ్చారు. సో మనకి బీపీటీ అప్లై చేయొచ్చు. సో బీపీటీ స్టేట్మెంట్ ఏంటంటే, సో మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు అదే ప్యారలల్ లైన్ రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని. సో మనం ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ. ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ. సో ఇది 1 అని తీసుకోండి. నెక్స్ట్ మనకి ఏసీ ప్యారలల్ టు పిఆర్ ఇచ్చారు. ఏసీ పిఆర్ ఏ ట్రయాంగిల్లో ఉన్నాయి చూడండి. ఏసీ పిఆర్. సో ట్రయాంగిల్ ఓపిఆర్. సో అదే రాయండి. ఇన్ ట్రయాంగిల్ ఓపిఆర్ ఏసీ ప్యారలల్ టు పిఆర్. సో ఒక చిన్న ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఓపిఆర్ ట్రయాంగిల్, ఓపిఆర్ ట్రయాంగిల్. సో మనకి ఇక్కడ ఓపీ సైడ్ ఏ అండ్ ఓఆర్ సైడ్ సి. ఏసీ ప్యారలల్ టు పిఆర్. సో ఇక్కడ కూడా బీపీటీ అప్లై చేస్తే బై బీపీటీ ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. ఇది 2 అనుకోండి. 1, 2 అబ్జర్వ్ చేస్తే ఓఏ బై ఏపీ ఏ రేషియోకి ఈక్వల్ ఓబీ బై బీక్యూ అనే రేషియోకి, అదే ఓఏ బై ఏపీ ఓసీ బై సిఆర్కి ఈక్వల్ కాబట్టి మరి 1, 2 నుంచి ఏం రాయొచ్చు అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ అని రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2 OB by BQ is equal to
ఓసీ బై సిఆర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా వచ్చాయంటే ఓబీ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. మనకి ఇక్కడ ఓక్యూఆర్ అనే ట్రయాంగిల్లో బీసీ అనే లైను సేమ్ రేషియోలో డివైడ్ చేస్తున్నట్టు వచ్చింది. ఓబీ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. మరి ఏదైనా ఒక లైను ట్రయాంగిల్లో టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే అదే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్ అవుతుంది. బై కన్వర్స్ ఆఫ్ బీపీటీ బీసీ ప్యారలల్ టు క్యూఆర్. సో మనం కూడా బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి hence proved.